హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రవి. మీరు చూస్తున్నది యంగ్ ఫార్మర్ ఏటీజెడ్ తెలుగు. ఫ్రెండ్స్, ఈ వీడియోలో చూడండి, ఇక్కడ మాకు వరి పొలం ఉంది కదా. వరి పొలం దగ్గరికి వచ్చేసి డక్స్, మామూలు చికెన్ రోస్టర్స్ ఉన్నాయి కదండి, మనకి కోడిపుంజులు. అవి కూడా అయితే మీకు వరి గింజలు తినడం చూస్తున్నారు కదా. ఇవి రోజు వచ్చేసి ఇలాగే తింటున్నాయండి, మనకి వరి గింజలు పండిన దగ్గర నుంచి. డక్స్ కూడా ధాన్యం అయితే తింటున్నాయి. మామూలుగా నేను బయట తిప్పుతానండి. ఒక ఆఫ్టర్నూన్ అయితే నేను ఉదయం పూట కేజీలు ఉంటాయి, ఆఫ్టర్నూన్ బయట వదిలినప్పుడు ఈ పొలంలోకి వచ్చి చిన్న చిన్న పురుగుల్ని, చిన్న చిన్న గడ్డి చివర్లు ఉంటాయి కదండి, ఆ గడ్డి చివర్లు తర్వాత ఈ ధాన్యం గింజలు అయితే ఇవి ఇలాగా పొడుచుకొని తింటాయి. చాలా నీట్గా తింటాయండి. అంటే చేనులోకి దూరం వెళ్ళిపోకుండా అంచు నుండే ఆ ఎన్నెల్ని ఒక్కొక్కటి పొడుచుకొని తినడం జరుగుతుంది. మనకు వచ్చేసి ఈ రోస్టర్స్ అనేవి మామూలుగా ధాన్యం కంటే వడ్లు వేసుకోవాలండి. ఎందుకంటే పచ్చి ధాన్యమే కాబట్టి పర్వాలేదు, వాటంతట అవే తింటున్నాయి కాబట్టి పర్వాలేదు. అదే మనం వచ్చేసి ఇంటి దగ్గర పెంచుకునే రోస్టర్స్ ఏమైనా ఉంటే వాటికి ధాన్యం డైరెక్ట్గా వేయకూడదండి. మనం జాతి పుంజులు పెంచుకుంటాం కదా ఫ్రెండ్స్, జాతి పుంజులు పెంచేటప్పుడు మాత్రం మనం తప్పనిసరిగా ధాన్యం డైరెక్ట్గా వేసేయకూడదు. ఆ ధాన్యాన్ని తీసుకెళ్ళి మనం చిన్న రోలు అని ఉంటుంది కదండి, ఆ రోట్లో దంచి కానీ లేదంటే ఏదన్నా క్లాత్కి కట్టి చిన్న నూరు కానీ వేయాలి. ఆ ధాన్యం మీద కొంచెం పదునైన గరుకు ఉంటుందండి. ఆ గరుకు వచ్చేసి అవి తిన్నప్పుడు టకటక తినేటప్పుడు లోపల గొంతు కొట్టుకుపోతూ ఉంటుంది. దానికి త్వరగా గాయం అయితే త్వరగా మానదు లోపల. అలాంటప్పుడైతే అది తినడం ఆపేస్తుంది లోపల పెయిన్ ఉండడం వల్ల. అందుగురించే మనం వచ్చేసి ధాన్యం అనేది గరుకు పోయేటట్టు చిన్నది దంచుకొని రైస్ మిల్లో అయితే ఒకసారి ఇలా లైట్గా పట్టేయాలండి. పట్టేసిన తర్వాత నున్నగా తయారవుతాయి ధాన్యం. కొన్ని అయితే తొక్కలేచి చేబియ్యం కూడా అక్కడక్కడ కనిపిస్తాయండి. అవి వేసుకున్నట్టయితే మీకు మంచి బాగుంటుందండి. మరి డైజెషన్ కానీ లేదంటే వాటికి ఎటువంటి ఇబ్బంది ఉండదు. వీటంతటివి ఎలా తింటున్నాయి కాబట్టి, ఎక్కువ తినవు కాబట్టి ఒక్కొక్క గింజే కదా తింటాయి, అందువల్ల ఈ కేర్ఫుల్గా తింటాయి కాబట్టి పర్వాలేదు. అదే మనం డైరెక్ట్గా గుప్పుడుతో ఏదైనా టబ్బులో వేసి పెట్టినట్టయితే అవి ఎక్కువ సంఖ్యలో తినడం వల్ల ధాన్యం అనేది ఇబ్బంది కలుగుతుందండి. అదైతే చూసుకొని మనం పుంజులకి ధాన్యం కాకుండా మెతకలు తయారు చేయాలండి. ధాన్యాన్ని కొంచెం ఒక లైట్గా ఒక 10% దంచితే మెతకలు అవుతాయి, మెతకలు అని అంటాము. ఆ దంచిన మెతకలు మాత్రం వెయ్యాలి. దానితో పాటు మీకు జొన్నలు ఉంటాయండి, ఆ జొన్నలు మెతకలు, తర్వాత సజ్జలు, తర్వాత వీలైతే పొట్టు తీయలేని రాగులండి. రాగులంటే చోళ్ళు పొట్టు తీయకూడదు. ఆ పొట్టు తీయకుండా ఆ పొట్టుతోనే మీరు నానేసేసి మీరు ఒక 2 hours తర్వాత నానబెట్టింది కొంచెం మెత్తబడిన తర్వాత అవి ఇవన్నీ కలిపి మీరు డైరెక్ట్ ఇచ్చుకోవచ్చు. ఇచ్చుకుంటే మంచి ప్రోటీన్ అనేది జెన్యున్గా తయారవుద్ది, ఫ్యాట్ కంటెంట్ లేకుండా ఉంటుంది. అవి వచ్చేసి మంచి రోస్టర్ కింద అయితే తయారవుతాయి ఫ్రెండ్స్. మాకైతే ఇక్కడ పొలం అయితే కొంచెం కోయడానికి రెడీ అవుతున్నాం. పడిపోయింది, మరి గింజలు వేయని చల్లడానికి రెడీ అవుతున్నానండి. కొంచెం బిజీగా ఉన్నాను నేను, అందుకే వీడియోలు అనేది మీకు పెట్టలేకపోతున్నాను. కొంచెం వీక్గా కూడా ఉంది హెల్త్ అనేది, కొంచెం నిద్ర అయితే సరిగా లేక. అందుగురించి మీకైతే ఒక డే బై డే ఎలాగైనా 2-3 వీడియోలు అయితే పెడతాను చిన్నవి. తర్వాత కామెంట్కి రిప్లై ఇవ్వలేదండి నేను ఈ 2 రోజుల నుంచి. తప్పనిసరిగా అవి కూడా నేను ఖాళీ చూసుకొని అయితే రిప్లై ఇస్తాను. మీరైతే కొంచెం కంగారు పడకండి. చాలామంది రిప్లై అని పెడుతున్నారు, ఎందుకంటే మన ఛానల్లో నేను ఒకనే కదా ఉన్నాను. పెద్ద ఛానల్ అయిపోతుంది, అలా పెరుగుతుంది, కానీ నాకు ఖాళీ లేకైతే రిప్లై ఇవ్వట్లేదండి. ఇచ్చేస్తాను నేను ఒక 2 daysలో నీకు మొత్తం అన్నిటికీ రిప్లై అనేది కంప్లీట్గా ఇస్తాను, 1 by 1. ఓపిక పట్టాను ఫ్రెండ్స్. మీకు ఇక్కడ చూడండి, ఈ బ్రీడ్లు కూడా నేను కోడిపందాల్లో బ్రీడ్లు ఉన్నాయి కదండి, పందెం పుంజుల్లో, ఆ బ్రీడ్ల గురించి కూడా ముందు చెప్తాను. ఇది వచ్చేసి తెల్లనమ్మలని, పర్లని, ఇలా చాలా రకాలుగా అంటున్నారు. అసలు ఏంటనేది నేను ఒక వీడియో చేస్తానండి. ఇదిని తర్వాత నా దగ్గర ఉన్న ఇంకో 2 పుంజుల గురించి కూడా. ఓకే ఫ్రెండ్స్, మా వీడియో నచ్చితే లైక్ అయితే చేయండి. ఎందుకంటే మీరు లైక్ చేస్తేనే మన వీడియో ముందుకెళ్తుంది, మన ఛానల్ కూడా ముందుకెళ్తుంది. నేను కూడా మరిన్ని కొత్త విషయాలు చెప్పడానికైతే నాకు కూడా ఇంట్రెస్ట్ వస్తుంది. మనం ఇంటి దగ్గరే పెరటకోళ్ళని ఆరోగ్యంగా ఎలా పెంచుకోవాలనేది నేను మొదలు పెట్టానండి. పెద్ద ఫామ్స్ అయితే ఇంకా నేను ఎలా పెంచుకోవాలి, ఫామ్స్ పెట్టనేది ఇంకా నేను చెప్పలేదు. అందుగురించి మనం ఇంటి దగ్గర సింపుల్గా రోస్టర్స్ కానీ, చికెన్స్, హెన్స్ కానీ మనం ఎలా పెంచుకోవాలనేది న్యాచురల్గా ఎటువంటి మెడిసిన్ వాడకుండా చెప్తున్నాను. వీలైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.